హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక తెలుగు అమ్మాయి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి నేనైతే ఫ్రైడే పూజ అయితే చేస్తున్నానండి. ఫ్రైడే వ్లాగ్ ఇది. ఆ రోజు వచ్చేసి మంచిగా పూజ చేసుకొని కొంచెం టెంపుల్కి వెళ్ళాల్సిన పని ఉండే అనమాట. అక్కడికి వెళ్ళి అమ్మవారికి ఓడిబియ్యం పోద్దాం అనుకున్నాను. నేనైతే అమ్మవారికి ఓడిబియ్యం పోయడం కోసం ఇంట్లో ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా, అలానే దేవుడికి కూడా పూజ చేసుకున్న తర్వాత ఓడిబియ్యం కలుపుకొని పూజకైతే వెళ్ళినాం అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేనైతే టిఫిన్ చేసేసి వంట అయితే కంప్లీట్ అయిపోయింది. వంట కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి మనకి షాప్ టైం అయిపోతుంది, షాప్కి వెళ్ళాలి కదా, అందుకోసం అని చెప్పేసి మార్నింగే చేసుకున్నాను. నేను అమ్మవారికి అయితే సడన్గా బియ్యం పోయాలి అనుకున్నాను. ఎందుకంటే చాలా రోజులైంది మొక్కుబడి ఉండి నాకు అమ్మవారికి అసలు గుర్తులేదన్నమాట, మర్చిపోయాను. కానీ నాకైతే అమ్మవారు అయితే మళ్ళీ తెలియపరిచారన్నమాట. అంటే ఎలా తెలియపరిచారని కూడా అడుగుతారు. కాకపోతే నాకు కొంచెం అర్థమైంది అన్నమాట. నేను ఏదో మొక్కు మర్చిపోయాను అని చెప్పేసి అనుకొని మళ్ళీ నాకు నేనే గుర్తు తెచ్చుకొని చేయాలి అని చెప్పేసి అనుకొని అప్పటికప్పుడు నేను అమ్మవారికి అయితే పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఓడిబియ్యం పోసి మొక్కు అయితే సమర్పించుకున్నాను అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేను మర్చిపోయినా కూడా నాకైతే గుర్తుకొచ్చిన 2 years పైన అయిపోయింది నేను అమ్మవారికి మొక్కుకొని. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చి నేనైతే అమ్మవారికి అయితే నేను ఓడిబియ్యం పోసుకొని మంచిగా టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చినాము. ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ షాప్కి వెళ్ళాలి. షాప్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కటింగ్స్ చేసుకునే వరకు టైం సరిపోతుందని చెప్పేసి మార్నింగే కంప్లీట్గా చేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఓడిబియ్యం కూడా మార్నింగే పోసేసి వచ్చినాం అమ్మవారికి. ఇంకా మా బాబు అయితే హాస్టల్లో ఉన్నాడు కదా, ఇంకా అతనైతే రాలేదు. నేను, పాప, మా ఆయన ముగ్గురం అయితే వెళ్ళి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. చూడండి ఎంత బాగుందో పూజ చేసుకుంటే. ఇక్కడ మనకి కెమెరాలో చూడండి ఎంత బాగా క్యాప్చర్ అయిందో దీపము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అట్లా మన కెమెరా లైట్కి దీపం అనేది ఆ వెలుగు అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా నేను టెంకాయ కొట్టేసుకొని నైవేద్యం వండాను. ఆ రోజు పరమాన్నం వండాను, బెల్లన్నం అయితే వండాను అనమాట. మా అమ్మాయి సేమియా చేస్తానంటే బెల్లన్నం వండమ్మా అనింది. నేను బెల్లన్నం అయితే వండిన. ఇంకా పరమాన్నం పెట్టేసి అమ్మవారికి నైవేద్యం ఇచ్చేసి నేను బియ్యం అయితే కలిపేసాను అన్నమాట. బియ్యం కలిపేసి మంచిగా ఆరతి ఇచ్చేసాను. తను వచ్చేసారు. తను వచ్చిన తర్వాత ఆరతి ఇచ్చి ఇంకా అందరం అయితే మొక్కుకున్నాము. మంచిగా దండం పెట్టుకొని దేవుడికి అయితే దండం మంచిగా పెట్టేసుకొని మేమైతే బయలుదేరినాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. పూజ అవుతుంటే అక్కడ ఇంకా తీయడానికి ఎవరు లేకుండా మా పాపని తీయమంటే తీయననింది. ఇంకా నేనైతే ఒక్కదాన్ని తీసుకోలేను కదా, ఇంట్లో అయితే తీసుకోవచ్చు. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడప్పుడు చేస్తారు ఇంట్లో వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేకపోతే చెయ్యరనమాట. ఇంకా తను తీయనమ్మా అని చెప్పేసి అనేసరికి ఇంకా గుడి దగ్గర కదా మంచిగా దండం పెట్టేసుకొని గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటే హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా బలవంతం చేయలేదు. ఇక్కడ దీపం పెడుతుంటేనే శివయ్య దగ్గర నుంచి పువ్వు అయితే కింద పడింది. చాలా బాగా అనిపించింది. అంటే నేను చేసే మొక్కు దేవుడు కూడా నచ్చింది అని చెప్పేసి అంటే అనిపించింది అనమాట. ఇంకా బయలుదేరినాం మేము. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్